చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఒక రెండు గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూసిరు కదా ఇక్కడ మనకు వచ్చేసి ఇది మన శిల్పకళ గణపతి అన్నట్టు. చూసిరు కదా మనకు వచ్చేసి మన యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి కిరీటం అన్నట్టు. హలో కాక నమస్తే. ఇలా నేను వచ్చేసి మన వెమ్లాడ గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే నిమజ్జనం తర్వాత ఎట్లుంటుంది అంటే నిమజ్జనం తర్వాత ఏం చేస్తారు, అసలు ఈ గణపతులు ఏం చేస్తారు, ఏం కథ మొత్తం చూపెడదామని అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నా అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒక గణపతి అయితే ఆల్మోస్ట్ మనకైతే తీసేసిర్రు, అంటే బయటకైతే తీసేసిర్రు. ఇది వచ్చేసి లెగ్ కూడా చూసుకోవచ్చు, అంటే మొత్తం కాలు అయితే బయటకు తీసేసిర్రు, అంటే ఎక్కడక్కడ మొత్తం అయితే డివైడ్ అవుతున్నాయి పార్ట్స్ అయితే. అంతేకాకుండా బ్యాక్ రోపులు కానీ మన ఐరన్ ఉంటుంది అది మొత్తం అయితే తీసేస్తారు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఒక రెండు గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ వచ్చేసి మనకు ఒక శిల్పకళ గణపతి అయితే కొట్ల శిల్పకళ నుంచి తెచ్చిన గణపతి అయితే ఒకటి క్లియర్గానే అయితే కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇంతవరకు అయితే గణపతి ఎక్కువ ఏం డ్యామేజ్ అయితే కాలేదు, అంటే మనకు చూడంగా ఫేస్ కూడా కనిపిస్తుంది అన్నట్టు మీదికే. ఆ గణపతి అయితే చూపిస్తా. ఇక్కడ మనకు యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి కూడా కనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు వచ్చేసి మీకైతే నేను శిల్పకళ ఆ గణపతి అయితే చూపిస్తాయి చూడరి. చూసిరు కదా ఇక్కడ మనకు వచ్చేసి ఇది మన శిల్పకళ గణపతి అన్నట్టు. మంచిగా సిట్టింగ్, అంటే ఈ గణపతి వచ్చేసి నిమజ్జనం అయితే మంచిగా అంటే స్టాండింగ్ మంచిగా కింద పడకుండా ఇట్లా మంచిగా నిమజ్జనం అయితే అయింది అన్నట్టు గణపతి. చూసిరు కదా. అంతేకాకుండా ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు మనకు మన యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి కిరీటం అయితే ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ ఉందన్నట్టు. అది కూడా చూపిస్తాం మీకు. చూసిరు కదా మనకు వచ్చేసి మన యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి కిరీటం అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి రెక్కలు వచ్చేసి మన జైభీం రాయల్ టైగర్స్ యూత్ వాళ్ళ గణపతి ఉంది కదా, బటర్ఫ్లై గణపతి, అలా యూత్ రెక్కలు అన్నట్టు. అంటే అలా గణపతి రెక్కలు అవి అయితే గణపతి ఆల్మోస్ట్ తీసేసారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాయి చూడండి. మనకు వచ్చేసి ఏకదంత యూత్ వాళ్ళ గణపతి, కాకపోతే మొత్తం అయితే ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. చూస్తారు కదా ఇది వచ్చేసి నేను వచ్చినప్పుడు ఐరన్ అయితే తీయలేరు, ఇవాళ వచ్చేసి మొత్తం ఐరన్ అయితే తీసేసారు. అక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకు బడా గణేష్లు అయితే ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మీకు వచ్చేసి యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి చూపిస్తా. అంటే ఒక్క నిమిషం ఆగురి. ఇక్కడ చూస్తారు కదా మనకు వచ్చేసి ఒక గణపతి పెద్ద హెడ్. ఇది వచ్చేసి ఏమి యూతో నాకైతే ఐడియా లేదు, కానీ ఒక పెద్ద గణపతి ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇవి మొత్తం వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా గణపతిలే అన్నట్టు. అది వచ్చేసి మనకు యువమిత్ర యూత్ వాళ్ళ గణపతి. అంతేకాకుండా అక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి రాజన్న యూత్ వాళ్ళ గణపతి అక్కడ మనకు కొంచెం కనిపిస్తుంది, అది రాజన్న యూత్ వాళ్ళ గణపతి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఎక్కువ గణపతులు అంటే ఈ ప్లేస్లోనే పడ్డాయి, అక్కడ స్టార్టింగ్లో కొన్ని పడ్డాయి. అంతేకాకుండా చిన్న చిన్న గణపతులు కూడా కొన్ని పడ్డాయి అన్నట్టు. ఒక్కసారి చూడురి మనకు వచ్చేసి అది యువమిత్ర. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ఈ మధ్యలో 11 టైగర్స్ పడ్డది గణపతి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళ గణపతులు ఇంకా చాలా అంటే చాలా పడ్డాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఐరన్ అయితే మొత్తం తీసేసిరు, కానీ చాలా అంటే చాలా బాగా ఉంటుంది కదా మన గణపతి నిమజ్జనం చేసినప్పుడు. అంతేకాకుండా ఇట్లా తీసినప్పుడు కానీ తీయకపోతే ఎందుకంటే మనకు వాటర్ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా, అది కూడా కరెక్టే అన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం మొత్తం అయితే ఇవి తీసేసిరు ఆల్మోస్ట్. నిన్న నైట్ కూడా మేము నిమజ్జనంకి వచ్చినాం కదా, ఆ నైట్ వీడియోలో కూడా ఆల్మోస్ట్ అంటే నైట్ వీడియోలో నేను కవర్ చేయలేదు, కాకపోతే ఐరన్ అయితే మనకు కొన్ని తీసేసిరు అన్నట్టు. అట్లా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకొక పెద్ద గణపతి ఉంది. చూసిరు కదా మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఒక పెద్ద గణపతి ఉన్నది, కాకపోతే మనకైతే అంతగానం క్లియర్గానైతే కనిపిస్తలేదు. ఆల్మోస్ట్ మొత్తం గణపతులు మొత్తం గణపతులు కూడా మనకైతే నిమజ్జనం అయిపోయినాయి అనుకుంటున్నాం మన వెమ్లాల్లో. మొత్తం 9 డేస్కి అయితే అయిపోయినాయి, కాకపోతే 9 డేలు ఆవట్టిర్రు. నిన్న నాకు తెలిసినంత వరకు నిన్న మనకు ఒక 6 గణపతులు అయితే నైట్ వేసే వరకు 8:30 నుంచి 9 వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి గణపతులు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి యువమిత్ర అయితే నేను ఉన్నప్పుడైనా అయితే వేసిరు అన్నట్టు. ఈ గణపతి కూడా చూసుకోవచ్చు పెద్ద అంటే పెద్దగా ఉంది. ఇక్కడ మొత్తం వచ్చేసి ఏరియా మొత్తం మనకైతే గణపతులే చూసిరు కదా. కాగా ఇప్పుడు నేను వచ్చేసి మీకైతే ఇక్కడ ఒక చిన్న గణపతి అయితే చూపిస్తాయి చూడు. ఇక్కడ చూస్తారు కదా మనకు వచ్చేసి చిన్న గణపతి, కాకపోతే బ్యాక్ అయితే మొత్తం ఇరిగిపోయింది అన్నట్టు. అంతేకాకుండా అక్కడ కొద్దిగా పెద్ద గణపతి ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ కూడా మనకైతే ఒక గణపతి హెడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ ఆర్చులకి ఇట్లా అవన్నీ అయితే ఇరిగిపోయినాయి, ఎక్కడ ఇరిగిపోయినాయి మొత్తం. అది వచ్చేసి మనకు పెద్ద గణపతిగా ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం అయితే మనకు ఆల్మోస్ట్ గణపతులే ఉంటాయి.